మీడియాలో ఎప్పుడు ఏ విషయం వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు ఒక ఫోటోను వైరల్ చేస్తున్నారు. లోకేష్ తన ఇంట్లోని పూజ గదిలో బొమ్మను ఉంచి క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉగాది సందర్భంగా తన కుమారుడు దేవాంశ్ తో కలిసి నారా లోకేష్ తన నివాసంలోని పూజ గదిలో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో దేవుడి పటాల పక్కన ఒక బొమ్మ కనిపించింది. దీన్ని పట్టుకుని కొందరు నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు అది మంత్రతంత్రాలకు సంబంధించిన బొమ్మ అని, లోకేష్ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పూజ గది ఫోటోపై ఆరోపణలు రావడంతో మంత్రి లోకేష్ స్పందించారు. మా పూజ గదిలోని బొమ్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం. ఇది దేవాంశ్ 4 ఏళ్ల వయసులో చేతితో తయారు చేసిన శివుని బొమ్మ. చిన్న శివలింగం. దేవాంశ్ శివుడిపై భక్తితో ఈ బొమ్మల్ని తయారు చేశారు. మేము దాన్ని ఒక జ్ఞాపకంగా పూజ గదిలో ఉంచాము. కొందరికి విశ్వాసం అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. కానీ ఇలాంటి భక్తికి వివరణ అవసరం లేదు. హరిహర మహాదేవ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా వ్యక్తిగత విషయాలను, ఆచారాలను వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదని నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.